సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమిళనాడు రాష్ట్రంలో శివగంగ జిల్లా మానమాదురైకి చెందిన దళిత విద్యార్థి చేతులు నరికిన దుండగులను కఠినంగా శిక్షించాలని డీబీఎఫ్, పీడీఎస్యూ, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో దళిత విద్యార్థి చేతులు నరకడాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ మాట్లాడారు. ముగ్గురు విద్యార్థులు ఆధిపత్య కులానికి చెందిన విద్యార్థులు దాష్టికానికి పాల్పడడం చూస్తుంటే ఈ దేశము ఆధునిక యుగంలో ఉందా లేకపోతే ఆటవిక వైపు మల్లుతుందా అనేది మనకు ఒక గందరగోళ పరిస్థితి అనేది మనకు అర్థమవుతోంది. ఒక దళిత విద్యార్థి 75 ఏళ్ల తర్వాత కూడా ఒక దళిత విద్యార్థి బుల్లెట్ ఉండడాన్ని ఈ సమాజం జీర్ణించుకోవట్లేదు అనేది ఈ సంఘటన మరొకసారి మనకు నిదర్శనంగా నిలుస్తూ ఉంది. కాబట్టి ఈ సంఘటన పైన కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి ఒక విచారణ జరిపి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన తోటి విద్యార్థులైన ఆది ఈశ్వర్, వినోద్, పల్లం రసులను పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి దళిత ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక సంఘటన ఇవాళ జరుగుతూ ఉంది. కుల దురంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి. దళితులపైన, ఎస్టీలపైన అట్రాసిటీ కేసులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం జరగట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, మొత్తం దళితులపైన జరుగుతున్న, గిరిజనులపైన జరుగుతున్న దాడుల పట్ల ఒక విచారణ జరిచి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి సంఘటనలపైన ప్రభుత్వం స్పందించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.